డీటెయిల్ చూస్తే మరి కాసేపట్లో ప్రజాభవన్లో టీపీసీసీ కార్యవర్గ సమావేశం ప్రారంభం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మీటింగ్ జరగనుంది. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు ప్రజాభవన్కు ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ జనరల్ సెక్రటరీలు ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నారు. ప్రభుత్వ నిర్ణయాలు, పార్టీ కార్యక్రమాల సమన్వయంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. రుణమాఫీ, ఉద్యోగ నోటిఫికేషన్లు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సమావేశంలో చర్చించనున్నారు. మరి కాసేపట్లో ప్రజాభవన్లో టీపీసీసీ కార్యవర్గ సమావేశం ప్రారంభం కానుంది. రేవంత్ రెడ్డి అధ్యక్షతన మీటింగ్ జరగనుంది. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు ప్రజాభవన్కు ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ జనరల్ సెక్రటరీలు ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నారు. ప్రభుత్వ నిర్ణయాలు, పార్టీ కార్యక్రమాల సమన్వయంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. రుణమాఫీ, ఉద్యోగ నోటిఫికేషన్లు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సమావేశంలో చర్చించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేంద్ర మరిన్ని వివరాలు అందిస్తారు లైవ్ ద్వారా. నాగేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ యామిని. మరి కాసేపట్లో ప్రజాభవన్ వేదిక టీపీసీసీ కార్యవర్గ సమావేశం జరగబోతుంది. టీపీసీసీ అధ్యక్షులు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగబోయేటటువంటి ఈ సమావేశానికి ఇప్పటికే ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు, అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి జనరల్ సెక్రటరీలంతా కూడా ఇప్పటికే ప్రజాభవన్కి చేరుకున్నారు. మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి సైతం ప్రజాభవన్కి చేరుకోబోతున్నారు. చేరుకున్న తర్వాత ఆయన అధ్యక్షతన ప్రస్తుతం కార్యవర్గ సమావేశం ప్రారంభం కాబోతుంది. ఈ సమావేశంలో ప్రధానంగా చాలా కీలకమైనటువంటి అంశాల వేదికగా చర్చ జరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. దాంట్లో ప్రధానంగా రైతు రుణమాఫీ అంశానికి సంబంధించినటువంటి అంశంతో పాటు మరొకవైపు ఉద్యోగ నోటిఫికేషన్లో, అదేవిధంగా తాజా రాజకీయ అంశాలపైన ప్రధానంగా చర్చ జరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు కొంతమంది నేతలు ఉన్నారు. మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఇక్కడికే ప్రజాభవన్కి చేరుకున్నటువంటి నేపథ్యంలో మరి కాసేపట్లోనే ప్రజాభవన్ వేదికగా సమావేశం జరగబోతుంది. ముఖ్యంగా రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నటువంటి సమయంలోనే దేశవ్యాప్తంగా రైతు రుణమాఫీని కాంగ్రెస్ పార్టీ చేసింది. తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటేసారి 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి సంబరాలను రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్లాలి, ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ప్రస్తుతం కార్యవర్గ సమావేశంలో చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు. దీంతో పాటు మరొకవైపు స్థానిక సంస్థలకు ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో సీఎం రేవంత్ రెడ్డి నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. దీంతో పాటు ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ల అంశంలో కూడా చాలా కీలకంగా ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 30,000కు పైగా కూడా ఉద్యోగాలను భర్తీ చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ అంశాలతో పాటు చాలా కీలకమైనటువంటి కొన్ని అంశాలపైన చర్చించిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేయబోతున్నారని చెప్పాలి. ఎందుకంటే ప్రజాభవన్ వేదికగా జరిగేటటువంటి కార్యవర్గ సమావేశంలో ప్రధానంగా రాబట్టేటువంటి ఎన్నికలు కానీ, అదేవిధంగా రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం కానీ, ఉద్యోగాలకు సంబంధించినటువంటి అంశంతో పాటు మరి పార్టీకి సంబంధించినటువంటి ఒకవైపు ప్రభుత్వ కార్యక్రమాలు, మరొకవైపు పార్టీ కార్యక్రమాలకు సంబంధించినటువంటి సమన్వయానికి సంబంధించినటువంటి అంశంపైన ప్రధానంగా ఈ అన్ని అంశాలపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేయబోతున్నారనే చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.